సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ విషయానికి వచ్చేస్తే కూలీ మూవీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సో లేట్ చేయకుండా కూలీ మూవీ గురించి మాట్లాడుకుందాం. సో కూలీ మూవీ విషయానికి వచ్చేస్తే కూలీ మూవీ నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం ఫస్ట్ హాఫ్ వరకు, అండ్ సెకండ్ హాఫ్ మొత్తం లెట్ డౌన్ అవుతుంది. సో అందుకే నేను జస్ట్ యావరేజ్ ఫిలిం అని చెప్తున్నాను మూవీ. అండ్ ఈ మూవీ నన్ను మెయిన్గా డిసప్పాయింట్ చేసింది సైమన్ క్యారెక్టర్. సో యాంటాగనిస్ట్ రోల్లో నాగార్జున గారు అంటే ఏదో పెద్ద రోల్ అనుకున్నాను, బట్ ఈ రోల్ అంతగా న్యాయం చేయలేకపోయింది నాగార్జున గారి క్యారెక్టర్కి అయితే. అండ్ ఈ మూవీ చూస్తున్నంతసేపు ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్ ఓన్లీ శోభిన్ క్యారెక్టరే. మూవీలో ఇంకా ఏ క్యారెక్టర్ అంత ఇంప్రెసివ్గా ఉండదన్నమాట. అండ్ రజనీకాంత్ గారు చేసిన దయా క్యారెక్టర్ అయితే జస్ట్ డీసెంట్ అనిపించింది నాకైతే. క్యారెక్టర్ వైజ్గా ఆయన యాక్టింగ్ చాలా బాగుంది, బట్ స్టోరీ వైజ్గా అయితే ప్రోగ్రెస్ కాలేదు. అలాగే క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అంతగా లేదు మూవీలో. లోకేష్ కనగరాజు రైటింగ్ వైజ్గా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు స్టోరీని, బట్ ఆయన రైటింగ్ ఏమైందో తెలియదు కానీ అంత ఇంప్రెసివ్గా అయితే రాసుకోలేదు స్టోరీని. ఫస్ట్ హాఫ్ వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, సో మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి వాటి మధ్య కన్వర్జేషన్స్ ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి, కానీ సెకండ్ హాఫ్ మాత్రం స్టోరీ పెద్దగా ముందుకెళ్ళదు అనమాట, అక్కడే ఆగిపోతుంది. సో అక్కడే కొంచెం లోకేష్ కనకరాజు గారు రైటింగ్ ఇంప్రమైజ్ చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంది, డీసెంట్. సెకండ్ హాఫ్ మాత్రం టోటల్ స్టోరీ వైజ్గా డెవలప్మెంట్ అయితే ఆగిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే అమితాబ్ క్యారెక్టర్ కానీ, అమీర్ ఖాన్ క్యారెక్టర్ కానీ, అండ్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ కానీ, ఈ రెండు క్యారెక్టర్లు అయితే స్టోరీకి అసలు అవసరమే లేదు. ఇవి జస్ట్ క్యామియో లాగే అనిపించాయి నాకు మూవీలో. అండ్ మూవీ చూస్తున్నంతసేపు ఈ క్యారెక్టర్స్ ఉన్నా లేకపోయినా అవసరం లేదనిపించింది. అండ్ యాంటాగనిస్ట్ రోల్లో నాగార్జున గారు కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, బట్ ఓవరాల్గా అయితే ఆ సైమన్ క్యారెక్టర్ అయితే సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. అండ్ ఈ మూవీ సినిమాటోగ్రఫీ అండ్ పాటల వైజ్గా చూసుకున్నట్టయితే సినిమాటోగ్రఫీ పాటలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే దయా క్యారెక్టర్కి అలాగే సైమన్ క్యారెక్టర్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ కొన్ని క్యారెక్టర్స్కి ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, సో అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్లైమాక్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పవర్ హౌస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, బట్ పవర్ హౌస్ సాంగ్ దెబ్బేసింది, తెలుగు వర్షన్ వేసాడు. అండ్ మూవీ మొత్తం చూసాక నా ఓవరాల్ ఒపీనియన్ ఏంటంటే ఈ మూవీకి 5కి 2.3 రేటింగ్ అయితే ఇస్తాను నేను. మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ కొంచెం జైలర్ టైప్లో ఉంటుందన్నమాట. స్లో మోషన్ షాట్స్ అలాగే యాక్షన్ బీజిఎమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో అందుకే ఈ రేటింగ్ కూడా ఇస్తున్నాను. మీకు జైలర్ మూవీ నచ్చినట్టయితే ఈ మూవీ కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. సో ఈ మూవీని ఖచ్చితంగా రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి థియేటర్లో, ఎందుకంటే ఇంట్రో అలాగే కొన్ని ఫైటింగ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి రజనీకాంత్ గారి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ నాకు కూడా కొన్ని సీన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఎలివేషన్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి ఈ మూవీలో. రజనీకాంత్ గారి ఎలివేషన్ షాట్స్ కోసమైనా ఈ మూవీ ఇంకోసారి వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట ఈ మూవీలో ఎలివేషన్ షాట్స్. అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇవే అనమాట: రజనీకాంత్ గారి ఎలివేషన్ షాట్స్, అలాగే అనిరుద్ మ్యూజిక్, అండ్ సైమన్ క్యారెక్టర్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అండ్ అక్కడక్కడ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైటింగ్ సీన్స్, ఇవి మాత్రమే ఇంప్రెసివ్గా ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ ఇంట్రో పోర్షన్స్ కూడా అవి కూడా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఈ మూవీకి ఇవే ప్లస్ పాయింట్స్. మెయిన్ వీక్ అంటే వీక్ స్టోరీ రైటింగ్ అనమాట. ఫస్ట్ హాఫ్లో చైర్ కాన్సెప్ట్ని ఒకటి లాగొస్తారు కదా, సెకండ్ హాఫ్లో అయితే అదంత ఇంప్రెసివ్గా తీసుకెళ్ళలేదు. నాకు అదొకటి మూవీలో ఫాల్ట్ అనిపించింది. అండ్ లోకేష్ కనగరాజు గారు దీన్ని ఎల్సీయూలకు అయితే కలపలేదు. మీరు ఎల్సీయూ కాన్సెప్ట్తో కనెక్ట్ అవుతుందేమో అనుకుంటారేమో. సో ఇది ఎల్సీయూ అయితే కాదు, కంప్లీట్ ఓన్ ఫిలిం అన్నమాట. ఇది ఓన్లీ రజనీకాంత్ గారి కోసం మాస్టర్ లియో టైప్ మూవీ ఇది కూడా. సో ఈ మూవీకి ఎల్సీయూకి సంబంధం లేదు. సో దానికి సంబంధించిన క్యామియోస్ కానీ ఇలాంటివి లేవు, అలాగే బ్యాడ్ లాంగ్వేజ్ లేదు. అండ్ మూవీలో పెద్దగా చెప్పుకునేంత ఏ రేటింగ్ ఇచ్చేంత యాక్షన్ సీన్స్ కూడా ఏమీ లేవు, అండ్ అడల్ట్ సీన్స్ లేవు ఈ మూవీలో. సో చిన్నపిల్లలు కూడా చూడొచ్చు, బట్ ఓటీటీలో వచ్చాక చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.